వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి శనివారం చాలామందికి ఎంతో ప్రత్యేకమైన రోజు. శని బాధల నుంచి ఉపశమనం కోసం, ఆపదల నుంచి గట్టెక్కడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరూ విశేషంగా పూజిస్తారు. అసలు శనివారం శ్రీనివాసుని ఎలా పూజిస్తే ఆపదల నుంచి బయటపడతారో ఇప్పుడు తెలుసుకుందాము. కోరిన కోరికలను, ప్రతి కోరికను తీర్చే దేవుడు, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తీరి మీ ఇంటికి ఐశ్వర్యం లభించాలంటే శనివారం ఒక్క రోజైనా సరే భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే 10 తరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుంది. కాబట్టి శనివారం రోజున సులభంగా మీ ఇంట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎలా పూజ చేస్తే ఆ వెంకన్న స్వామి అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడు. శనివారం రోజున చాలామంది ఇంట్లో పూజ చేస్తారు. అలాగే కొంతమంది ఆ రోజున ఉపవాసం కూడా ఉంటారు. అయితే శనివారం రోజున పూజ చేసేవాళ్ళు, ఉపవాసం ఉండేవాళ్ళు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి. కొద్ది రోజుల్లోని మీ సమస్యలన్నీ తీరిపోయి ఊహించని అదృష్టం, ఐశ్వర్యం మీ ఇంటిని వరిస్తుంది. మన హిందూ మతంలో శనివారం రోజు చేసే పూజకి చాలా పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి శనివారం ఒక్కరోజైనా ఇంట్లో పూజ చేయడానికి ప్రయత్నించండి. శనివారం రోజు పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటిని తుడుచుకోవాలి. అలాగే ఆ రోజున పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న అష్టదరిద్రాలు, శనిదోషాలన్నీ తొలగిపోతాయి. శనివారం రోజున చేసే పూజలు ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి. వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని పండితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం రోజు పూజ చేసేవారు పూజలో తప్పనిసరిగా తులసి ఆకులను ఉపయోగించాలి. వాస్తుశాస్త్రం ప్రకారం శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి. దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. తరువాత వెంకటేశ్వర స్వామి పటానికి నిండుగా తులసి మాలను వేసి అలంకరించుకోవాలి. సాధారణంగా చాలామంది పూజ చేసేటప్పుడు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తారు. అయితే శనివారం మాత్రం ఇత్తడి కుందుల్లో దీపం వెలిగించకూడదు. ఈ రోజున పిండి ప్రమిదలను తయారు చేసి వాటితో దీపారాధన చేయాలి. పిండి ప్రమిదలను ఎలా తయారు చేసుకోవాలి అంటే ముందుగా కొంచెం బియ్యం తీసుకొని అందులో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి ఒక చిన్న ప్రమిదను తయారు చేసుకోవాలి. ఈ ప్రమిదను బియ్యపిండి ప్రమిద అని అంటారు. ఈ ప్రమిదకు పసుపు రాసి కుంకుమతో గోవిందనామాలు పెట్టుకోవాలి. తరువాత 7 ఒత్తులను వేసి దీపం వెలిగించాలి. దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించకండి. మన హిందూ ధర్మంలో ఇది చాలా దోషంగా పరిగణించబడుతుంది. శనివారం రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి. నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి పూర్తయిన తరువాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి. ఈ తీర్థంలోని భగవంతుని శక్తి నిక్షిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది. ఈ రోజున చేసే పూజలు నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టినా ఆ వెంకన్న స్వామి ఎంతో సంతోషించి మీ కోరిన ప్రతి కోరిక నెరవేరుస్తాడు. దేవుడికి పెట్టే నైవేద్యాన్ని ఎల్లప్పుడూ తమలపాకు మీదే పెట్టాలి. తమలపాకు మీద పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే దేవుడు స్వీకరిస్తాడు అని గుర్తుంచుకోవాలి. శనివారం రోజు పూజ చేసేవాళ్ళు దేవుడికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరం అన్న తులసి ఆకులన్న చాలా ఇష్టం. కాబట్టి శనివారం రోజు చేసే పూజలు తులసి ఆకులు లేకపోయినా
ముద్ద కర్పూరం లేకపోయినా ఆ పూజకి పుణ్య ఫలితం రాదని గుర్తుంచుకోవాలి. శనివారం రోజున పూజ చేసేవాళ్ళు పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిది. పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ పూజ చేయాలి. ఎవరైతే ఈ మంత్రం చదువుతూ పూజ చేస్తారో వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఇంట్లో దేవుని ముందు మీ కోరిన కోరికకు దేవుడి నమస్కారం చేసి మీరు కోరుకున్న కోరిక నేరుగా దేవుడి దగ్గరకు చేరి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు. పూజ పూర్తయిన తరువాత చివరగా ఇంట్లో ధూపం వేయాలి. శనివారం రోజున ఇంట్లో సాంబ్రాణి ధూపం వేస్తే చాలా మంచిది. దీపారాధన చేసిన తరువాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులు వేయకుండా తెరిచి ఉంచాలి. శనివారం ఈ విధంగా ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారు. పూజ సమయంలో దీపం కొండెక్కితే ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించి కొత్త దీపం వెలిగించాలి. ఉదయం పూజ చేయడం కుదరని వాళ్ళు శనివారం సాయంత్రం ఒక్క కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయ పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసి ఇంట్లో దీపం వెలిగించి ఆ కొబ్బరికాయను దేవుడికి కొట్టండి. ఈ పరిహారాన్ని చేస్తే డబ్బు సమస్యల నుంచి మీరు వెంటనే గట్టుకుతారు. ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుండి తొందరగా బయటపడతారు. ఇక విపరీతమైన హక్కుల సమస్యలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు శనివారం రోజు కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిది. శనివారం రోజున ఓం శనీశ్వరాయ నమః, ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలన్నీ తొలగిపోయి రాబోయే రోజుల్లో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు. దీపారాధన చేసేటప్పుడు చాలామంది పూజ గది ముందు ముగ్గు వేయరు. పూజ ప్రారంభించే ముందు ఖచ్చితంగా మీ పూజ గది ముందు ముగ్గు వేసి పూజను ప్రారంభించాలి. ముఖ్యంగా పూజ గది ముందు అష్టదళ ముగ్గు వేస్తే చాలా మంచిది. ఇక శనివారం రోజున నువ్వులు, మినప్పప్పు, చీపురు, ఉప్పు అస్సలు కొనుగోలు చేయకూడదు. ఒకవేళ శనివారం రోజు ఈ వస్తువులు కొంటే అప్పుల పాలు అయ్యే అవకాశము ఉంది. అలాగే శనివారం రోజున బట్టలు కొనుగోలు చేయడం మంచిది కాదు. ఈరోజు కొనుగోలు చేసిన షాపింగ్ చేసిన మీ జీవితంలో కష్టాలు ప్రారంభమవుతాయి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆవు నెయ్యితో దీపం వెలిగించి ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే జీవితంలో కొండంత కష్టం వచ్చినప్పుడు 7 శనివారాల వ్రతం చేస్తే కొండలరాయుడు అనుగ్రహించి కొండంత కష్టాన్ని కూడా తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ వ్రతం స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు. శనివారం వ్రతం 7 వారాల పాటు నిరాటంకంగా చేయాల్సి ఉంటుంది. ఆడవాళ్లకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచిపెట్టి ఇంకో వారం చేయవచ్చు. ఈ మినహాయింపు స్త్రీలకు మాత్రమే. పురుషులు ఒకసారి వ్రతాన్ని మొదలు పెడితే అంతరాయం లేకుండా 7 వారాల పాటు చేయాల్సి ఉంటుంది. శనివారం తెల్లవారుజామునే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి పూజా మందిరం శుభ్రం చేసి శ్రీనివాసుని పటం కానీ విగ్రహం కానీ అలంకరించి ఈ రోజు నుంచి 7 శనివారాల వ్రతం ప్రారంభిస్తున్నానని సంకల్పం చెప్పుకోవాలి. వ్రతం మొదలుపెట్టిన మొదటి రోజు ఒక పసుపు వస్త్రంలో 11 రూపాయలు దక్షిణ ముడుపు కట్టి మూట కట్టి శ్రీనివాసుని పటం ముందు ఉంచి మనకు వచ్చిన కష్టాన్ని తీరిస్తే తిరుమలకు దర్శనానికి వస్తానని మొక్కుకోవాలి. 7 కొండలవాడి పూజలో పిండి దీపాన్ని విశిష్టమైన స్థానం ఉంది. తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళి వచ్చిన వారు కూడా తమ ఇంట్లో పిండి దీపం పెట్టుకోవడం సాంప్రదాయంగా భావించే తెలుగువారి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. పిండి దీపం కోసం ముందు రోజు రాత్రి పావుసేరు బియ్యాన్ని విడిగా నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టిన బియ్యాన్ని వడకట్టి ఆ బియ్యంతో బియ్యం పిండి తయారు చేసుకోవాలి. బియ్యం పిండిలో కొంచెం మావు నెయ్యి, బెల్లం వేసుకొని పిండి ప్రమిదలు తయారు చేసుకోవాలి. పిండి ప్రమిదలలో 7 ఒత్తులు వేసి
ఆవు నేతితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి. అనంతరం వెంకటేశ్వర స్వామిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. గోవిందనామాలు చదువుకోవాలి. స్వామివారికి కొబ్బరికాయ కొట్టి శక్తి కొలది నైవేద్యాలు సమర్పించాలి. నీరాజనాలు ఇవ్వాలి. వ్రతం చేసేవారు శనివారం రోజు తినే ఆహారంలో ఎట్టి పరిస్థితులలోనూ నూనె వాడకూడదు. పూర్తిగా నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలనే భుజించాలి. మధ్యాహ్నం ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. రాత్రి ఫలహారం తీసుకోవచ్చు. మద్య మాంసాలు తీసుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. ఇలా నియమ నిష్టలతో 7 శనివారాలు పూజ చేసిన అనంతరం ఆ 7 కొండల వాని దయతో మన కష్టాలన్నీ కొండెక్కిపోతాయి. అప్పుడు మొదటి రోజు దేవుని ముందు ఉంచిన ముడుపు మూటను తీసుకొని తిరుమల వెళ్ళి వెంకన్న దర్శనం చేసుకుంటే వ్రతం సమాప్తం అవుతుంది. 7 శనివారాల వ్రతం నియమ నిష్టలతో ఆచరిస్తే సకల గ్రహ దోషాలు పోయి అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన ఇంట్లోని సమస్యలన్నీ తీరిపోతాయని మన పూర్వీకులు అయితే చెబుతున్నారు. విన్నారు కదండి ఈ రోజుటి మన వీడియో. శనివారం రోజు ఎటువంటి నియమాలు పాటిస్తే మంచిది, ఎలా 7 శనివారాల వ్రతం చేసుకుంటే మంచిది అనేది ఈరోజు ఈ వీడియోలో అయితే మీరు తెలుసుకున్నారు కదా. మరికొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ యొక్క లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.